హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను స్వీట్ కార్న్ తోటి గ్రీన్ పీస్ వేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దానికోసం కావాల్సినవి వండుకున్న అన్నము చూడండి, ఉల్లిపాయలు, కార్న్, స్వీట్ కార్న్, పచ్చి బఠానా, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ తరిగి పెట్టేసుకొని 2 ఎల్లిపాయలు కూడా ముక్కలుగా తరిగి పెట్టుకున్నా. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నా, కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసిన, అందులో కలిపే ఉన్నాయండి. అట్లా కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు కూడా వేసుకుంటున్నాను, కొద్దిగానే 1 టీ స్పూన్ అంతా. ఇవి వేగుతూ ఉంటే మనము ఒక్కొక్క వెజిటబుల్ వేసుకోవాలి. ఈ కార్న్ తోటి చేసుకునే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అట్లా ఇప్పుడు ఆ బౌల్స్ అన్నీ పక్కకు పెట్టుకొని మనం తాలింపులో వేసుకునేటివన్నీ వేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవి కొంచెం కలిపేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసేసుకోవాలి. మరీ మెత్తగా కానక్కర్లేదు, మంచిగా వేగక్కర్లేదు. ఇప్పుడైతే 2 ఎల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను కదా, అది వేసేసాను. ఇది కొంచెం వేగుతుంటే ఎల్లిపాయలు అయితే మాడనియొద్దండి. ఇప్పుడైతే క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాం. ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. 2 పచ్చిమిరపకాయలు, అవి సన్నగా ముక్కలు తరిగేసుకున్నాను. చూడండి, ఇప్పుడు అవన్నీ మంచిగా కొద్దిగా మగ్గనివ్వాలి. కరివేపాకు, ఈ కరివేపాకు వేసినాక వేయించుకొని పచ్చి బఠానా, నేనైతే పచ్చి బఠానా సీజన్లో ఒలిచి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయండి. అవి కొంచెం నీళ్ళల్లో వేసేస్తే మామూలుగా అయిపోతాయి, అట్లా తీసి వాడుకుంటాను నేను. ఇప్పుడు ఈ కార్న్ కూడా నేను స్టోర్ చేసుకున్నాను ఒకసారి, అవే అప్పుడప్పుడు వాడుకుంటూ ఉన్నాను నేను. ఇవి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి మనకు. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా తగినంత, 1 టీ స్పూన్ అయితే వేసేసిన. ఇదంతా మంచిగా కలిపేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. 1 నిమిషం మూత పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ కార్న్ అవన్నీ మంచిగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్ తోటి కొంచెం వాటిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా మగ్గుతాయి అన్నట్టు. ఇప్పుడేమో ధనియాల పొడి వేస్తున్నాను చూడండి, 1/2 టీ స్పూను, కొంచెం పసుపు 1/2 టీ స్పూను, కొద్దిగా ఇదంతా ఇవి మళ్ళీ కలిపేసుకోవాలి. కలిపి మగ్గుతున్నాయి అనుకున్నప్పుడు, మగ్గినవి అని అనుకున్నప్పుడు మనకు చూస్తే తెలుస్తుందండి అవన్నీ మగ్గాయా లేదా అనేది. కొంచెం మగ్గితే చాలు. ఇందులో ఆలు ఉంటే మీరు వేసుకోవాలనుకుంటే ఆలు కూడా కట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఇష్టం అండి అది. ఇప్పుడైతే ఆ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసేస్తున్నాను. ఎప్పుడైనా మనకి ఇట్లానే కూర గిట్లా వండబుద్ధి కాలేదు, ఇప్పుడు ఏం వండుతాం కూర, వెరైటీగా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు అట్లాగే కొత్తిమీర కూడా వేసి అంతా కలిపేద్దాం. మంచిగా కలిపేసి 1 నిమిషం మూత పెట్టేస్తే ఆ అన్నం కూడా వేడెక్కుతుంది. మళ్ళీ వేడెక్కి ఆ మసాలా, ఇప్పుడు ఆ వెజిటబుల్స్ అదంతా రైస్కి పట్టాలి. మనం వేసుకున్న వెజిటబుల్స్ టేస్ట్ అంతా రైస్కి పట్టిపోతుంది. మూత పెట్టేసుకోవాలి. 1 నిమిషం సేపు మూత పెట్టేసుకొని లాస్ట్కు దింపుతామనగా నిమ్మరసం పిండుకోవాలి. చూడండి, మనకు అన్నం కూడా మంచిగా మగ్గిపోయింది. ఇట్లా ఫ్రై అంటే మరి అడుగంటకుండా ఉండాలి, మంచిగా సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడైతే నిమ్మకాయ పిండేసుకుంటున్నాను చూడండి. మామూలు చిన్న నిమ్మకాయనే 1 పిండేసుకున్నాను నేను. ఆ నిమ్మకాయ పిండుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎవరికైనా నచ్చుతుంది. మనకు టేస్టీగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. ఎవరైనా తినొచ్చు, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా తినొచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇంకా ఏ సాసులు అవన్నీ ఏవి వాడకుండా
కొందరు సోయా సాసు టమాటో సాస్ అవి వేసుకుంటారు, కానీ నేనైతే ఏవి వేయలేదండి. వేయకుండా అట్లా సింపుల్గా టేస్టీగా అట్లా చేశాను. చూడండి రెడీ అయిపోయింది మనకు రైస్ అయితే. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకోవచ్చు మనము. చూడండి తినడానికి రెడీ అయిపోయింది. మీరు కూడా చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మీ లైక్లు షేర్ చేయడము, మీ సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేయడం దాంతో మాకు అనేది కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. మనది ఒకరు చూస్తున్నారు అనేది ఉంటుంది. చూడండి చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చూసి చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.